సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు ఈయన మీద సంధిస్తున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ మధ్యకాలంలో సుధీర్ చౌదరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లోపల ఉడికిపోతూ ఈ విధమైన దాడి చేస్తున్నారు ఆ బీజేపీ మీద. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈయన మొత్తానికి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అది ఒక రకంగా మంచిది. అయితే ఈ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇక ఈయన బీజేపీ చేస్తున్న అన్ని అన్యాయాలను బయటకు తీస్తాడని మనం ఊహించలేము, ఈయన కానీ ఇంకెవరు కానీ. ఇక మిగతా సుధీర్ చౌదరి, రాజేష్ శర్మ లాంటి వాళ్ళు అయితే బీజేపీ ప్రభుత్వాలను మద్దతుగానే ఉంటున్నారు. ప్రభుత్వాలకు మద్దతు పలకడమో, వాళ్ళు చేసే మంచి పనులను మెచ్చుకోవడమో తప్పేం కాదు. కానీ ఆరావళి కొండల లాంటి మొత్తం 3 రాష్ట్రాలను సర్వనాశనం చేసే, ఎడారులుగా మార్చేసే, భారతదేశ పర్యావరణాన్ని అతలాకుతలం చేసే చర్యలను కూడా మద్దతు పలికే రజత్ శర్మ, సుధీర్ చౌదరి వీళ్ళే కాదు, ఇంకా చాలా నేషనల్ ఛానల్స్లో కొంతమంది యాంకర్లు, నేషనల్ ఛానల్స్ అవే పని చేస్తున్నాయి. ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా నేషనల్ ఛానల్స్ పని చేస్తున్నాయి. ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు మద్దతుగా, మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఆ ఛానళ్ళు పనిచేస్తున్నాయి.